హాయ్, హలో, నమస్తే. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు రాజేష్. నేను వరి నారుమడి రెడీ చేశానండి. అది నూజివీడు సీడ్స్ వారి సంధ్య వెరైటీ హైబ్రిడ్ సీడ్స్. నేను వరి నారుమడి కోసము 3-4 సెంట్లు భూమిని సిద్ధం చేసుకున్నానండి. దాన్ని మెత్తగా 2 సార్లు దున్ని ఎండకు ఆరనిచ్చాను. తర్వాత విత్తనం వేసే ముందు మరొకసారి దున్నుకోవాలి. నేనైతే నా దగ్గరున్న 7 హెచ్‌పీ పవర్ టిల్లర్‌తో దున్నుకున్నాను. తర్వాత పశువుల ఎరువు పలచగా జల్లి కలియ దున్నాను. తర్వాత నేను ఎంచుకున్న నూజివీడు వారి సంధ్య వెరైటీ విత్తనాలు వెదజల్లానండి. విత్తనాలు బయటికి కనిపించకుండా మట్టిలో కలిసేలా కలపాలి. కొంతమందయితే చెట్టు కొమ్మని లాగి విత్తనాలు మట్టిలో కలుపుతారండి. దాన్ని మండలాగడం అని అంటారు. తర్వాత పల్చడి తడివ్వాలండి. నీరు నిలవకూడదు. నీరు నిలిస్తే విత్తనాలు కుళ్ళిపోతాయి. వరి పండించే పొలాన్ని వేసవిలో దున్ని ఆరబెట్టుకుంటాము. శనగలు, ఇవేమో మొక్కజొన్న, కార్న్, బొబ్బర్లు, ఇవేంటివి ఇవి జనుము, మినువులు, ఇది మినువు, ఇవి పెసలు, ఇంకా చిన్న పెసలు, ఇవి చిన్న పెసలు, ఇవేమో జొన్నలు, ఇవి బొబ్బర్లు, ఇందులో గంటులు, సోళ్ళు, నువ్వులు, ఇవి నువ్వులు, గంటులు, ఉలవలు, వరి నాటడానికి భూమిని రెడీ చేస్తున్నామండి. పిఎండిఎస్ పద్ధతిలో విత్తనాలు వేసామండి. అన్ని రకాల విత్తనాలు భూమి సత్తువ కోసం.
ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్నాయండి విత్తనాలేసిన తర్వాత. ఇది 45 రోజుల తర్వాత ఫస్ట్ పూతొచ్చినప్పుడు భూమిలో కలిగి దున్నుతామండి. దీనివల్ల భూమిలో నత్రజని, కార్బన్ శాతం పెరుగుతుంది. కొద్ది మొత్తంలో అయితే భాస్వరం, పొటాషు సూక్ష్మ పోషకాలు కూడా పెరుగుతాయి. పైపాటుగా వేసే ఎరువుల మోతాదు తగ్గించుకోవచ్చండి. ఒక ఈ 20 డేస్‌లో ఇవి వచ్చేస్తాయి. ఈలోపు వరాకు కూడా రెడీ అవుతుంది. ఇది దమ్ములో కలిపి దున్నుతామండి. తర్వాత నేను చేసే పనులన్నీ నా నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్. థాంక్ యూ.